నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో కొత్త నయా జోష్ అనేది కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, లోకేష్‌కు చాలా కీలకమైనటువంటి బాధ్యతలను నారా చంద్రబాబు నాయుడు అప్పగించడం. దీనికి సంబంధించి సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కాస్త విరామం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టే తన కుమారుడు లోకేష్‌కు ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీలో విధి విధానాలు గాని, సిద్ధాంతాలు గాని, నిర్ణయాలు గాని అనూహ్యమైనటువంటి రీతిలో ఉంటాయి అనేది సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలోనూ, అలాగే రాజకీయ వర్గాల్లో, మరి ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే చర్చించుకుంటారు. తాజాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అన్నీ కూడా వారి యొక్క బాధ్యతలను తీసుకున్నారు. ఇట్లాంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నారా లోకేష్ కొంతమంది నాయకులతో మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఆ పార్టీ సాధించినటువంటి విజయాలు కానీ, ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ, విధి విధానాలను అన్నీ కూడా అందరికీ తెలుసు. ఇట్లాంటి క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అంటే ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఒరవడి అనేది కనబడుతుంది. ఖచ్చితంగా లోకేష్ మార్క్ అనేది ప్రతి నిర్ణయం వెనుక ఉండబోతుంది అనేది జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవం. ఎందుకంటే పార్టీని ఆ రకంగా నడిపించినటువంటి వ్యక్తిగా ఒక ఘనత సాధించారు లోకేష్. అధికారంలో లేనప్పుడు నిత్యం ప్రజలతో మమేకమవుతూ, యువతతో సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజాగలం అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు మరింత చేరువలో ఉన్నారు. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో లోకేష్ కూడా ఒకరు. దానికి సంబంధించి గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే చినబాబుకు పట్టాభిషేకం ఖచ్చితంగా ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యత పార్టీలో అప్పగించాలి అని సొంత పార్టీలో కొంతమంది ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. మరికొంతమంది ఆయన వ్యతిరేకించేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే బయటపడరు. కానీ సీనియర్లలో చాలామంది లోకేష్ని వ్యతిరేకించేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాంటి వారంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దాదాపుగా కీలకమైనటువంటి నేతలు చంద్రబాబు నాయుడుతో పార్టీ స్థాపించినప్పటి నుంచి అడుగులు వేసినటువంటి వారు ఉన్నారు. వారంతా ఇప్పుడు సైలెంట్. ఇట్లాంటి క్రమంలో పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా లోకేష్ దగ్గర నుంచే ముందు స్టార్ట్ అవుతుంది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎం ఎవరు అయ్యా అంటే లోకేష్ అనేది అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో సొంత పార్టీలో ఎవరైతే గతంలో పనిచేసినటువంటి వారు, సీనియర్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారో, ఒక రకమైనటువంటి విధానం, మూస పద్ధతి, వారికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరించడం, వీటన్నిటికీ ఇక చెక్ పెట్టబోతున్నారు లోకేష్. రాబోయే ఎన్నికల నాటికి అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు నారా లోకేష్. దీనికి సంబంధించి ఎవరైతే పార్టీ లైన్ దాటుతున్నారో, పార్టీ విధి విధానాలు కానీ, సిద్ధాంతాలను కానీ క్రాస్ చేసి ముందుకెళ్ళేటువంటి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు లోకేష్కు పూర్తిగా అప్పగించారు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి క్రమంలో మరి 2024 ఎన్నికల్లో కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చింది కూటమి. దానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే కూటమిగా మేము జత కడుతున్నాం, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధించి తీరుతాం అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఆయన మాట్లాడారు.
ఇలాంటి క్రమంలో సొంత పార్టీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవన్నీ సంపాదించుకునే దిశగా ఆయన గత కొంతకాలం నుంచి అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే డిన్నర్ మీటింగ్ అని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని రకరకాలుగా అందరితోనూ మమేకమవుతూ చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇలాంటి క్రమంలో ఎక్కడా కూడా భవిష్యత్ కాలంలో ఒకవేళ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ పేరును ప్రతిపాదిస్తే ఎలాంటి ఇబ్బందులు కానీ, అభ్యంతరాలు కానీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే దానికి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అనేది జరుగుతుంది. గ్రీన్ ఛానల్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది బాగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక మంచి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేటువంటి పార్టీ. ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో కొంతమందిపై ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆయా వర్గాలకు సంబంధించి అందరిని కలుపుకోకుండా ముందుకు వెళ్తున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టాలి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు చెప్తే ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వారు ఉంటారు. కానీ అదే లోకేష్ చెప్తే ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఇక పూర్తిగా పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా, కీలకమైనటువంటి అధికారాలు అప్పగించేటువంటి పరిస్థితి లోకేష్కు ఉంది. దీనికి సంబంధించి ఇంకా చంద్రబాబు నాయుడు పూర్తిగా యాక్టివ్గా పార్టీ కార్యకలాపాల్లో కానీ, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ఆయన సైలెంట్గానే ఉంటారు. అలా అని చెప్పి ఆయన నోటీసులో లేకుండా ఏది జరగదు. కానీ ఇక్కడ యాక్టివ్ కాబోతున్నారు లోకేష్. ఇది మాత్రం వాస్తవం. రాష్ట్ర రాజకీయాల్లో గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన హుందాతనం కానీ, ప్రజలతో మమేకమయ్యేటువంటి ఆ తీరు కానీ చాలా అద్భుతంగా మారింది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ బాబు మార్క్ అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపించబోతుంది అనేది. తెలుగుదేశం పార్టీలో అయితే దానికి సంబంధించి కొంతమంది దాదాపుగా 80% దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. లోకేష్ బాబుకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో ఆయనకు పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు అప్పగించినటువంటి బాధ్యతకు న్యాయం చేస్తారు, సరైనటువంటి వ్యక్తి లోకేష్ అనేది. మరికొంతమంది కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే సీనియర్లు మాతో ఏ రకమైనటువంటి చర్చలు, సంప్రదింపులు జరపరు, ఏకపక్షంగా నిర్ణయాలు ఉంటాయి, ఇంకా మేము పార్టీలో ఉండి ఏం లాభం, మాకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు, ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో మాకు అన్యాయం జరిగింది అని కొంతమంది పెదవి విరుపు అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానం, ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి పార్టీలో కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు, ఎవరైతే మాట వినరో, ఎవరైతే పార్టీ లైన్ను దాటుతున్నారో వారికి చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయి అధికారాలు, రైట్స్ చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇచ్చారు అనేది జరుగుతుంది చర్చ. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో రాబోయే రోజుల్లో ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.